ఇస్తాడయ్యా చంపిందా ఇది. హాయ్ హలో నమస్తే మామ, అందరైతే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను మామ. ఇవాళ వీడియో ఏంటంటే నేనైతే రొయ్యలు ఫ్రై అయితే చేశాను. మరి నేను ఎందుకు చేశాను ఏంటంటే భవ్య అయితే లేదు, భవ్య అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి. మరి నేను చేసిన స్టైల్ అయితే మనలా అంటే వైఫ్స్ వాళ్ళ అమ్మ వాళ్ళకి వెళ్ళిపోయినప్పుడు మనలాంటి ఉంటారు కదా, వాళ్ళైతే ఈ విధంగా అయితే సింపుల్గా అయితే చేసుకొని తినొచ్చు. మరి మీరైతే వీడియో చూడండి, మీకైతే అది సింపుల్ చేసుకోగలం అని అనిపిస్తే మన వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి మామ. మీరు ముందుగా మనం అయితే రొయ్య తీసుకొని దానికి కాళ్ళు గిట్లు అన్నీ తోలిసేసుకోవాలి. చూడండి మా తమ్ముడైతే గిట్లు ఏ విధంగా వలుస్తున్నాడు. గిట్లో రెండు పెరుకుతున్నాడు నాయాలు వేసి ఇట్లనే ఇరా. అక్కడికి తీసేయాల పెరకల అదే చూసారుగా ఏ విధంగా వచ్చేసాడు మావాడు. మనమైతే ఈ విధంగా అయితే అడ్డంగా అయితే కోసుకోవాలి రొయ్యని. అది కోసుకుంటే మనం మసాలా అయితే దాని లోపల పెట్టేదానికి మనకు బాగా అవకాశం అన్నమాట. ఆ విధంగా కోసుకొని అటు చీల్చుకొని దాని లోపలైతే మనకైతే పేగులు అయితే ఉంటాయి అన్నమాట. మా వాడైతే తలతో పాటు తీసేసాడు అంతే. ఆ విధంగా అయితే చీల్చుకోవాలి. దాన్ని అదిగో పేగలు అయితే బయటకు వచ్చేసిన వాడు కట్ చేయటంలో బిరికేస్తున్నాడు బయటకి ఇట్లే. ఇదిగోండి మా వాడు చూసి ఎంత నైస్గా తీస్తున్నాడు అంతే. అంతే మళ్ళీ ఇంకొకసారి అయితే కడుక్కోవాలి మనం. అంటే రొయ్య ఎక్కువ మట్టిలో దొరుకుతుంది కాబట్టి దానికి ఇసుక ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని 2 times కానీ 3 times కానీ అయితే కడుక్కోవాలి మనం. పసుపు, 1 స్పూను కారం, అదేవిధంగా ఇంకొక స్పూను సాల్ట్ వేసుకున్న తర్వాత అదేవిధంగా అల్లం పేస్ట్. మనకైతే అన్ని ఇంట్లో స్పేర్లో ఉంటాయి అల్లం పేస్ట్లు అన్నీ, ఎందుకంటే మనం ఎప్పుడు నీసు ఉండాల్సిందే మనకి ఇంట్లో. అల్లం పేస్ట్ వేసేసుకొని మొత్తాన్ని అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి మనం. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కారం అయితే ఒక ఎక్స్ట్రా వేసుకోండి. మేమైతే కారం అయితే ఎక్కువ తింటాము. తర్వాత అయితే మనం అలా కట్ చేసుకొని పెట్టుకున్న రొయ్య ముక్కలు అయితే తీసుకొని ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని మనం కలుపుకున్నాం కదా అల్లం పేస్టు ఇవన్నీ అయితే తీసుకొని దానికి ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి మనం. కదా ఈ విధంగా అప్లై చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి.
చూసారు కదా మామ, ఫైనలీ అయితే మనం అయితే ఈ విధంగా అప్లై చేసుకున్నాము. తర్వాత చూద్దాం. తర్వాత అయితే మనకి ఈ విధంగా స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. స్టవ్ అయితే ఆన్ చేసుకొని పెరుగు అయితే పెట్టుకోవాలి. ఇవైతే ఎప్పుడైతే మనం ప్రతిసారి ఫ్రై అయితే పెరుగు మీద చేస్తాం. మరి మీరు ఏ విధంగా ఏం చేస్తారనేది మీ ఇష్టం. పెరుగు అయితే బాగా హీట్ ఎక్కిన దాకా అయితే ఉంచుకోవాలి. తర్వాత అయితే మన లైట్కి అయితే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి పెరుగు పైన. అంటే ముక్క వేసినప్పుడు కలుసుకోకుండా. సరే కదా, మనకైతే పెరుగు అయితే బాగా హీట్ ఎక్కిపోయింది. మనమైతే కలిపి పెట్టుకున్న రొయ్యలు అయితే పెరుగు అయితే బాగా హీట్ ఎక్కిపోయింది మనకి. తర్వాత అయితే మనమైతే పెరుగు మీద ఈ విధంగా ముక్కలు అయితే వేసుకోవాలి. అయితే వేసుకున్న తర్వాత ముక్కల పైన ఈ విధంగా అయితే ఆయిల్ అయితే వేసుకొని 5 minutes వేయాలి మనం. తర్వాత అయితే ఒకవైపు కాలిన తర్వాత మనమైతే రెండో వైపు అయితే ఈ విధంగా తిప్పుకోవాలి. తగ్గించేస్తున్నట్లుగా ఫైనలీ అయితే మనకైతే రొయ్యలు అయితే ఏ విధంగా కాలిపోయాయో
అయిపోయినాయి, కాలిపోయినట్లు తీసుకుంటూ ఈ విధంగా ప్లేట్లకి అయితే వేసుకోవటమేనా. కానీ చూడండి, మా ఆవిడైతే ముందైతే నిమ్మదబ్బ అయితే పిండాడు. మరి టేస్ట్ ఎట్లా ఉంటుంది ఏమో అయితే చూద్దాము. మనం అయితే ఇంతకుముందు కూడా ట్రై చేస్తున్నాము, కానీ అయితే ఈ స్టైల్లో చేయలేదు. ఇంతకుముందు ఏంటంటే ఆయిల్లో వేసి చేసేవాడిని. ఈసారి ఏంటంటే అంటే మా వాడైతే ఇస్తాడయ్యా, చంపిందా ఇది. అది మావా ఇంత మా రేడియో అయితే కంప్లీటెడ్. మరి మనం చేసిన రొయ్యల ఫ్రై అయితే ఎలా ఉంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి మావా.